అలాగే ఈ ఉయ్యాల గురించి కూడా చెప్తారా? అది వర్క్ అంతా కూడా చాలా బాగుంది. అది కూడా మన పూర్వీకుల ఇంట్లో మీరు చూసుకున్నట్టయితే ఊర్లలో పెద్ద ఇళ్లలో భవనాలలో ఉయ్యాల కంపల్సరీగా ఉంటుంది. అదంటే మా ఇంట్లో కూడా ఉయ్యాలని మేము చాలా వెతికి చేసి ఇది తీసుకొచ్చి పాత ఉయ్యాల తీసుకొచ్చి పాలిష్ చేసి రీస్టోర్ చేసి. మీ ఇంట్లోనే ఉందా సార్ అప్పట్లో? లేదు బయట కొన్నాం మేము. కొన్నారు, కొనేసి తీసుకొని వచ్చి దాన్ని రీస్టోర్ చేసాం. ఓకే, అంటే దీని డిజైన్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా కూడా ఉందన్నమాట. ఇవి కూడా పాత డిజైన్ అండి. ఇప్పుడు ఊర్లలో పెద్ద జమీందారులో ఇంట్లో ఉంటుండే కదా, అలాంటి ఇంట్లలో ఉంటుండే. అది మనం తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేసి పెట్టామన్నమాట. ప్రతిదీ కూడా మీరు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని రిస్టోర్ చేస్తాం అన్నట్టు. పాతవి ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కార్పెంటర్స్ దాన్ని రిస్టోర్ చేయించి పాలిష్ చేయించి పెట్టాము. ఓకే, అండ్ మీరు మాట్లాడుతుంటే నాకు మీ బ్యాక్ సైడ్ కూడా నన్ను నా గురించి కూడా మాట్లాడడానికి పిలిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా చాలా డిఫరెంట్గా బాగుంది, అంటే లుక్ వైజ్ చాలా బాగుంది. దీని గురించి ఒకసారి చెప్తారా? నార్మల్లీ ఇంట్లలో పాతకాలంలో చాలా మిర్రర్స్ ఉంటుండే. అయితే ఈ టైల్స్ అనేటి చాలా పాత టైం టైల్స్ అనమాట. డోక్రావి కొన్ని ఇవి పెట్టాము. ఆల్మోస్ట్ 70-80 years ఓల్డ్. ఓకే, దీన్ని మళ్ళీ రాజస్థాన్ అటువైపు నుంచి తీసుకొచ్చాము. చాలా బాగుందండి. అండ్ ఇది కూడా బాగుందండి. యాక్చువల్లీ అంటే దీంట్లో సామాన్ పెడుతున్నారా, యూజ్ చేస్తున్నారా? పెడతామండి. ఓకే, ట్రంక్ పెట్టేలాగా పాతకాలంలో డౌరీ బాక్సెస్ అని పెద్ద నుంచి చిన్న వరకు ఉంటాయి. అమ్మాయిని ఇంటికి పంపించేటప్పుడు గోల్డ్, బంగారం. యాక్చువల్గా ఓల్డ్ మూవీస్ చూస్తే అందులో రాజులు పంపిస్తారు కదా, అన్నీ అందులోనే పంపిస్తూ ఉంటారు. సో మీరు దేనికి యూజ్ చేస్తున్నారు దీన్ని జనరల్గా? దీని లోపల ఇప్పుడు ప్రస్తుతంగా అయితే కొన్ని బ్రాస్ ఐటమ్స్, బ్యాగ్స్, డెకరేషన్, దివాళీ డెకరేషన్స్, అవన్నీ దివాళీ వచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళి తీసి అన్ని దీపాలు అన్ని తీసి పెడతాం అనమాట. అన్ని స్టోర్ చేస్తాం. అంటే ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి ఏంటి అన్నది కూడా మొత్తం మీరే డిజైన్ చేసుకున్నారా? అవునండి, నేనే. ఓకే, అంటే ఎందుకంటే అవి తీసుకురావడం ఓకే అయితే అది ఎక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఏం పెడితే బాగుంటుంది అన్నది కూడా ఆ టేస్ట్ అన్నది ఉండాలి కదా. ఏ కార్నర్ లో ఏది పెట్టాలని చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది యాక్చువల్గా. మిసల్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా అది పాందాన్. పూర్వ టైంలో గ్రాండ్ మదర్స్ వాళ్ళందరూ, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళందరూ ఆకు ఒక్క. అవునవును, ఐడియా ఉంది. అయితే అది కూడా పాతది, గ్రాండ్ మదర్ టైందే. చిన్న చిన్న గిఫ్ట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, అది నా షేర్ లో వచ్చింది అనమాట. ఓహో, మీ గ్రాండ్ మదర్ వాళ్ళ నుంచి వచ్చినాయి అనమాట. బాగుంది, అంటే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, చక్కగా మీ పిల్లలకు కూడా చూపించవచ్చు, అంతా బాగుంటుంది. అదేవిధంగా ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకని ఇలా డిజైన్ చేశారు? ఇది ఏం లేదండి, ఇది అద్దాలంటే నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. అయితే ఎక్కడ చూస్తే అక్కడ అద్దాలు ఉండాలి. బేసిక్లీ ఈ ప్లేస్కి ఇది బాగుంటుందని వీ జస్ట్ ఇచ్చేసాం అనమాట. యాక్చువల్లీ బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది. ఆ కార్నర్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే ప్రతిదీ కూడా, అంటే ఎటు తిరిగినా నాకు మంచిగా ఒక అద్దం కనిపిస్తుంది, దాంట్లో ఒక యూనిక్నెస్ కనిపిస్తుంది. చాలా బాగుంది. అవి కూడా చాలా ఓల్డ్ కార్నర్స్ అన్నమాట. ప్యూర్ బర్మాటిక్ కార్నర్స్. ఆల్ హ్యాండ్ మేడ్. ఓకే, అన్ని హ్యాండ్ మేడ్. అంత హ్యాండ్ మేడ్, చాలా ఓల్డ్ అన్నమాట. అంటే ఇది మీరేమన్నా పర్టికులర్ గా డిజైన్ చేయించుకున్నారా? ఇలా ఉన్నదా? ఇలానే తీసుకొని వచ్చి మనం రీస్టోర్ చేసాం అన్నమాట. ఓల్డ్ హౌసెస్ లో ఇవి ఇలానే ఉంటాయి. అంటే ఆ కార్నర్స్ ప్లస్ ఈ జూలా ప్లస్ ఈ చైర్స్ ఇవన్నీ కానం. ఈ సెటప్ అంతా స్టాండర్డ్ సెటప్ మీరు ఓల్డ్ ఇల్లు చూస్తే. ఓకే, అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇప్పుడు ఈ మోడల్ అయితే డెఫినెట్లీ ఎక్కడా దొరకదు. చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ సెట్ చేసిన విధానం కూడా బాగుంది చక్కగా.